సీతారాం యేచూరి గారి 74వ జయంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ప్రధానంగా విద్యార్థి ఉద్యమం నుంచి ఈ దేశంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కోసం, అట్లాగే ఈ దేశంలో దోపిడీ లేని సమసమాజ వ్యవస్థ కోసం పరితపించినటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్ష భావజాలాన్ని పెంపొందించడంతో పాటు అంతర్జాతీయంగా కమ్యూనిస్టులని ఐక్యం చేయడంలో, అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్ పార్టీ ఖ్యాతిని పెంచడంలో సీతారాం యేచూరి గారి యొక్క పాత్ర అవిరామమైనటువంటిది. ఆయన లేని లోటు ఉన్నప్పటికీ ఆయన ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయ సిద్ధి కోసం సిపిఎం పార్టీ నిరంతరం పనిచేస్తుందని, ఆయన లక్ష్యం కోసం కృషి చేస్తుందని, దానికోసం ఈ జయంతి సందర్భంగా మేమందరం ప్రతినబూనటం జరిగింది. సీతారాం యేచూరి సాధిద్దాం, యేచూరి గారి ఆశయాలను సాధిద్దాం, యేచూరి గారి ఆశయాలను జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి చెప్పి ఇది పరిష్కారం చేయలేకపోతే మీరు అధికారంలో ఉండటం కూడా అనవసరం అనే పద్ధతుల్లో ఆమె ముఖం మీద చెప్పినటువంటి వ్యక్తి, అట్లాంటి ఓ ధైర్యశాలి, సమస్య పట్ల స్పష్టత ఉన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ యేచూరి. ఆయన మృతి చెంది సంవత్సరం పైనైనా ఇప్పటికీ ఇంకా ఆయన ఆశయాలు, ఆయన లక్ష్యాలని కొనసాగించడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నిరంతరం పనిచేస్తూ ఉంది. అందుకోసం ఆయన చిత్రపటానికి మనం పూలమాల వేసి నివాళులు అర్పించాము.